రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గూర్చి ఇలాగు సెలవిచ్చెను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలును వారు నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారంగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును, బూడి భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి అతని బలమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తీర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. మరియు బయెషా యరొబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతని సంతతి వారికి విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తనగు యెహూకు ప్రత్యక్షమాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తీర్సా నందు ఇశ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తీర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు ఆర్సా ఇంట అతడు త్రాగి మత్తుడయుండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడనే బయెషా సంతతి వారిలో ఏ పురుషుడే గాని అతని బంధువుల్లోనూ మిత్రుల్లోనూ ఎవరిని గాని మిగులనీయక అందరినీ హతము చేసెను. బయెషాయు అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకుని దేవతల చేత ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి కనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయెషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయెషా సంతతి వారందరినీ నాశనము చేసెను. ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తీర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడికి దిగియుండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించేనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తీర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడనని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరు నందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడయుండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగెను. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనెతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఒమ్రీ రాజాయను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరంన ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తీర్సాలో ఏలెను. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి
కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టెను. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజయ్యెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమారుడైన యెజెబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వారికి మొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలుకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బెతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గవనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయాడు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. అంతటా 17వ అధ్యాయం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుతూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకున్నట్టు చూచి ఆమెను పిలిచి, తాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడి పిండియు బొడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంట వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు
వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాపుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. 18వ అధ్యాయం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించమని సెలవేయగా, అహాబును దర్శించుటకే ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడే యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. అహాబు దేశములో ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కొంచెర గాడిదలను ప్రాణములతో కాపాడుటకే మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఆజ్ఞయించెను. కాబట్టి వారు దేశమందంతటా సంచరింపవలనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకు, ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్య ఇతన్ని నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడిగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చటనున్నాడని తెలియజేయమన్నా. అందుకు ఓబద్య, నేను చావాలని నీ దాసుడైన నన్ను అహాబు చేతికి నువ్వు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకున్న వల్లని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేత రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములనిచ్చి వాడిని పోషించి తిని. ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను. అంతటా ఓబద్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానంని తెలియచేయగా ఏలియాను కలుసుకొంటకై అహాబు బయలుదేరాను. అహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబేలు పోషించిన బయలు ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య
తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయాను. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎత్తును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తల్ని పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియో కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరమిచ్చి వాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠముల వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడు. ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరం నన్నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చిరి. గాని మాటైనను ప్రత్యుత్తరమిచ్చి వాడేవాడైనను లక్ష్యము చేసిన వాడేవాడను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని యొద్దకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగున చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒక్కరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనం చేయబోయాను. గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి
పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాడిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసిన కనుక అహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. 19వ అధ్యాయం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుటకై పోయి యూదా సంబంధమైన బయర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిలీ వృక్షం కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదిలీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడిన గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. యెహోవాకు అతని ప్రత్యక్షమై, ఎలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. కాలిపోయిన తర్వాత భూకంపము కలిగెను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపులు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీ కుమారుగా ప్రవక్తయుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హజయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాల్లోనకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని
ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం ఏమీ లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తనొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. 20వ అధ్యాయం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకున్న 30 ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేసెను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబునద్దకు దూతలు పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారం నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి, నీవు నీ వెండిని నీ బంగారంను నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగించవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దాన్ని వారు చేత పట్టుకొని తీసుకొని పోదురు. కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసం ఎట్టిదో అది మీరు తెలుసుకొనండి. నీవు అతన్ని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరినూ అతనితో చెప్పిరి గనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా, నీవు మొదట నీ సేవకుడు నైనా నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతిని గాని నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడన్న. ఆ దూతలు పోయి బెన్హదదు వద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజెప్పగా, బెన్హదదు మరలా అతని వద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయం కలుగజేయుదురుగాక అని వర్తమానం చేశాను. అందుకు ఇశ్రాయేల్ రాజు తన ఆయుధములను నడుమును బిగించుకున్నవాడు దాన్ని విప్పి తీసివేసిన వాళ్ళ వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హదదు ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొంచుండగా ఈ ప్రత్యుత్తరం వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడ్డని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదురుగా నిలువగా ప్రాక్తైన ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబునద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించేదను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడగక అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. యుద్ధమును ఎవరు ఆరంభం చేయవలనని రాజు అడగగా నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న వారి లెక్క చూడగా వారు 230 ఇద్దరైరి. తర్వాత జనులను అనగా ఇశ్రాయేలు వారందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదు అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములలో త్రాగి మత్తిలయుండిరి. రాజ్యాధిపతులలో ఉన్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోన్లో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా అతడు వారు సమాధానంగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతులలో ఉన్న ఆ యవనులను వారితో కూడా ఉన్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతి వాడును తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయిను. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునద్దకు వచ్చి, నువ్వు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము, 7 ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పాను. అయితే
సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములను రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల ఆవశ్యకముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా, అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేసెను. కాబట్టి మరు సంవత్సరం బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకై అఫెనకు వచ్చెను. ఇశ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదురింప బయలుదేరి, ఇశ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగియుండిరి గాని దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై యున్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించేదను. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. తక్కిన వారు ఆఫెక్కు పట్టణముకు పారిపోగా అచ్చటనున్న యొక్క ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదుల్లో చెరగా అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడ్ల మేము నడుమునకు గోనెలు కట్టుకుని తల మీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజునద్దుకు పోవుదము, అతడు నీ ప్రాణంను రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని తల మీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజునద్దుకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా, అతడు బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుష్యుడు ఆ సంగతులు గ్రహించి అతని మనసు ఎలాగునున్నదో అది నిశ్చయంగా గుర్తెరిగి ఆ మాటలను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా, అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకొని రండెను. బెన్హదదు తన ఎద్దుకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎక్కించుకొనెను. అంతటి బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణములను నేను మరలా అప్పగించేదను, మరియు నా తండ్రి షోమ్రోన్లో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, అహాబు ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నిన్ను పంపి వేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చాను. అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు, అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపెను. తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టమనగా అతడు అతన్ని కొట్టి గాయపరచును. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారు వేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేశాను, నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుని నా ఎద్దకు తోడుకొని వచ్చి, ఈ మనుషుని కనిపెట్టుము, ఏ విధంగానైనా వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మనుగుల వెండిని ఇయ్యవలెనెను. అయితే నీ దాసుడనైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయినా. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగునని అతనికి సెలవేయగా, అతడు త్వరపడి తన కండ్ల మీది బాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగించబడదురని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్నవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను. ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకుని ఇశ్రాయేలు వాడనైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు
కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడ్ల దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియనని ఇజ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకున్నవాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండదవేమని అతన్ని అడుగగా, అతడు ఆమెతో ఇట్లన్ను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడ్ల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోటను నీకు ఇచ్చేదనని ఇజ్రాయేలు వాడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనన్ను. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలనం చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము, నేనే ఇశ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి అహాబు పేరిట తాకీదులు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి, నువ్వు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినం చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా, వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను కనుక నీవు లేచి ఇజ్రాయేలుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లక పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకునమని అహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోయాను. నీవు లేచి అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వలననే నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమునందు కుక్కలు నాబోతు రక్తమును నాకిన ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పును. అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లన్ను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కుతివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించే చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. 22వ అధ్యాయం. సిరేనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము
జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండి నీ ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొక్క విచారణ చేయవచ్చును. కానీ అతను నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దు. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రంగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములను ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలం నందు గద్దెల మీద ఆసీనుడై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నువ్వు సిరియన్లను పొడిచి నాశనం చేతువని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. ప్రవక్తలందరినో ఆ చొప్పుననే ప్రకటన చేయిచు, యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందెదవు అని చెప్పిరి. మీకాయను పిలవబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలమని అతనితో అనగా, మీకాయ, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవంతోడు నేను దాన్నే పలుకుదునెను. అందుకు అతడు రాజునందుకు వచ్చినప్పుడు రాజు, మీకాయ, నీవేమందువు? యుద్ధం చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోకుందుమా అని అడుగగా, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమందుదువని రాజుతో అన్న. అందుకు రాజు నీ చేత ప్రమాణం చేయించి, యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవేగా, అతడు ఇశ్రాయేలులందరూ కాపరులని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను ఇంత చెప్పలేదా అనగా, మీకాయ ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతికి ఆయన కుడిపార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచి తిని. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవేయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదని అతన్ని అడిగిన. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాను. మీకాయ ఇట్లా అనగా, కెనయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఎటువైపుగా పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టాను. అందుకు మీకాయ, దాక్కొంటకై నీవు ఆయా గదుల్లోనికి చెరబడి నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకు రాజా కుమారుడైన యోవాషునకును అప్పగించి బందీగృహంలో బంధించి, మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయుడని ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు మీకాయ ఇలాగ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజువైన నీవు ఏమాత్రమును క్షేమముగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా చేత పలుకలేదు.
ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశించాను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చిండుగా, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టుగా గుర్తుపట్టి అతన్ని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లును తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యన తగిలిన కనుక అతడు, నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. నాకు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథం మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయములలో నుండి అతనికి రక్తం కారి రథములో మడుగు గట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనిపోబడి షోమ్రోన్లో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొనలలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి ఆ రక్తంను నాకెను. అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్నంతటి గూర్చి అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతడు కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజైను. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించును. యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. అతని తల్లి పేరు అజుబా. ఆమె షిల్హీ కుమార్తె ఉండెను. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటిని అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచూ వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకను బయలు అర్పించుచు ధూపం వేయుచుండిరి. బలులు అర్పించుచు ధూపము వేయుచుండిరి. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేసెను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు కనపరిచిన బలమును గూర్చి అతడు యుద్ధము చేసిన విధమును గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించి ఉండిన పురుషగాములను అతడు దేశంలో నుండి వెళ్ళగొట్టెను. ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజుగా లేకపోయాను. ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలన చేయుచుండెను. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరు నొద్ద బద్దలైపోయాను. అహాబు కుమారుడైన అహజ్యా, నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతును అడగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమునందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. అహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రుల ఇద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వారికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఆమేన్.